ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17, 18, 19 వచనాలు ఉన్నాయి, కలిపి ఉన్నాయి, చదువుకున్నాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఏమిటిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. పౌలు యొక్క ప్రార్థన ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ మనం చదువుకునే వాక్య భాగంలో పౌలు యొక్క ప్రార్థన మనకు కనిపిస్తున్నా మనం ప్రార్థన గురించి ధ్యానం చేయడం లేదు, కానీ అందులో నుంచి కొన్ని శ్రేష్టమైన సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయం కొరకు స్తోత్రములు. ఎన్నో ప్రకటనలు, ప్రార్థన అక్కర్లు మేము ప్రకటించుకున్నాం. వాటన్నింటికి మీరు జవాబు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నాయనా, ఈ పరిశుద్ధమైన గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17, 18, 19 వచనాలు మేము చదువుకున్నాం. అందులోని ఆత్మ సంబంధమైన సంగతులు మీరు మాతో మాట్లాడమని, మీరు మాట్లాడుతుండగా వినగల చెవు, గ్రహింపగల హృదయం మాకు దయచేయమని యేసు ప్రభు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మనము చాలాసార్లు ప్రార్థనలో అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థనలు మనం విన్నాం. అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థనలు మనం విన్నాం. చాలా గొప్ప ప్రార్థనలు, చాలా శ్రేష్టమైన ప్రార్థనలు, ఎంతో మాదిరికరమైన ప్రార్థనలు ఆయన బైబిల్లో రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా ఈరోజు మనం చూసుకున్నాం. గతంలో కూడా మనం ప్రార్థన అంశంలో చదువుకున్నాం. పౌలు చేసిన ప్రార్థనలు అని మనము చాలా దినాలు ప్రార్థనా కూడికలో మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఆయన చేసిన ప్రార్థనలు ఎక్కువగా చెరపత్రికల్లో ఉన్నాయి. పౌలు చేసిన ప్రార్థనలు ఎక్కువగా చెరపత్రికల్లో ఉన్నాయి. చెరపత్రికలు ఏవి? 4 చెరపత్రికలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చెరపత్రికని, ఆ తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఆ తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక. ఎన్నైనా ఇప్పటికీ 3 పత్రికలు. 4వది ఫిలెమోనుకు రాసిన పత్రిక. 4 చెరపత్రికలు. ఇవి గతంలో కూడా మనం ప్రార్థనలో ధ్యానం చేసుకున్నప్పుడు చెప్పాము. చెరపత్రికలు ఏవి బైబిల్లో పత్రికల్లో, అపోస్తలులు రాసిన పత్రికల్లో అంటే ఈ 4 పత్రికలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆయన చెరువులో ఉండి రాయబడిన పత్రికలు: ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ పత్రికలు మనం చదివినప్పుడు ఆయన చేసిన ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైన ప్రార్థనలు ఉన్నాయి. అయితే మనం అన్ని ధ్యానం చేయలేదు, కొన్నే మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే ఈ వాక్య భాగాన్ని కూడా చూడడం జరిగింది. ఈ 17వ వచనం చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్న, ఆ సంఘానికి ఆయన చెప్తున్న మాట, మీ మనోనేత్రములు వెలిగించబడినవి అన్నాడు. మీ మనోనేత్రములు వెలిగించబడినాయి. ఎవరి మనోనేత్రములు వెలిగించబడినాయి? అక్కడ ఎఫెసీ సంఘం కానీ మనం ఆలోచించేస్తే, యేసు ప్రభువును నమ్మి రక్షించబడి బాప్తిసం పొందిన ప్రతి విశ్వాసి కన్నులు తెరవబడిన కన్నులు. అవి మనోనేత్రములు తెరవబడినాయి అని. ఒకవేళ యేసు ప్రభువును నమ్మకపోతే వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో రాయబడింది, చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి.
దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. ఏ విషయంలో గుడ్డితనం? ఏమన్నా అక్కడ? దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపడుతూ సువార్త. క్రీస్తు మహిమను చూడలేని వాళ్ళంతా ఎవరంటే చెప్పండి? గుడ్డివారు అని రాయబడింది. వారి మనోనేత్రములు వెలిగించబడలేదు. చూస్తున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మనం గుడ్డివాళ్ళమే, అందులమే. కారణం, ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలగజేస్తుంది. దేవుని మహిమను చూడకుండా గుడ్డితనము కలుగజేస్తుంది. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్న యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపనము చేయించున్నాను. అదే ఆయన ప్రార్థన. ఏమర్థమైంది? ఆయన ప్రార్థన ఏమని చూస్తున్నాడు? ఏమని అర్థమైందా? దేవుని యొక్క మహిమ, క్లుప్తంగా చెప్తున్నాను అన్నమాట. దేవుని యొక్క మహిమ, ఆయన శక్తిని మనం తెలుసుకోవాలనేది ఆయన ప్రార్థన. కొరింథీయులకు 2వ పత్రికలో మనం చెప్పుకున్నాం, మహిమను చూడలేకపోతున్నారు. కారణం గుడితనం. అంటే మీ కళ్ళు తెరవబడినాయి. తెరవబడితే మీరు ఏం చూడాలి? దేవుని మహిమను, దేవుని శక్తిని మీరు చూడాలి. అప్పుడు మీరు విశ్వాసులు. దేవుని మహిమను చూడలేకపోతే, దేవుని శక్తిని మీరు చూడలేకపోతే అందులు. మనోనేత్రములు వెలిగించబడితే దేవుని మహిమను, దేవుని శక్తిని మనము చూస్తాం. ఆ దేవుని మహిమను, దేవుని శక్తిని మనం చూడలేని వాళ్ళంగా ఉంటే మనం ఇంకా చూస్తున్నాము కానీ అందులోవి. ఆ దేవత, యుగ సంబంధమైన దేవత మన నేత్రాలు గుడ్డివిగా చేస్తున్నాయి. ఏ నేత్రాలు? మనోనేత్రములు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, బైబిల్లో కొన్ని సంగతులు, కొంతమంది గుడ్డి వాళ్ళ గురించి మనం చూస్తాం. చూడండి ఒక మాట, మార్క్స్ వార్త 10:46 చూడండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం. 40 యేసు, నేను నీకేమి చేయగలుగుతున్నావు అని వాడిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. మనం చదువుకునే మాట ఏంటి అర్థము అంటే, చాలా సార్లు ప్రభువు గుడ్డివారికి బైబిల్లో చూపించినట్టు చాలా చోట్ల రాయబడింది. సువార్తల్లో ప్రభువు గుడ్డివారికి చూపునిచ్చినట్లుగా చాలా స్థలాల్లో రాయబడింది. ఇక చివరికి ఒక చోట ఏమంటారంటే అనేకులను అని రాయబడింది. ఇంకా అనేకులను, గుడ్డి వాళ్ళను ఆయన బాగు చేసెను అని రాయబడింది. ఈ గుడ్డివారికి ఎంత వచ్చే చూపు ఏం చూపు ఇది? ఈ చూపు ఏం చూపు చెప్పండి? ఇది బాహ్య సంబంధమైన చూపు. బైబిల్లో గుడ్డివారికి కలగజేసిన చూపు ఉంది. ఈ చూపు ఏ చూపు? ఇది బాహ్య సంబంధమైన చూపు. మన కంటికి ఎలా కనపడుతుందో
వాని కంటికి అలాగే కనపడేటట్టు ఈ ప్రభు దగ్గర నీకేం చేయగొడుతున్నావు అంటే నాకు దృష్టి కలగజేయము ప్రభు అన్నాడు. గుడ్డివానికి ఏం అవసరం ఉంటుంది? చూపు అవసరం ఉంటుంది. కాబట్టి నాకు దృష్టి కలగజేయ ప్రభు అన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఈ దృష్టి కాదు, మనం చెప్పుకుంటున్నది ఈ గుడితనం కాదు, ఈ దృష్టి కాదు. మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. కానీ మనోనేత్రములు అనగా వెలిచూపు కాక అనే మాట మనం ఇక్కడ చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. వెలిచూపు వలన కాక, వెలిచూపు కాదు, విశ్వాసంతో చూసే చూపు. ఇది మనోనేత్రంతో చూసే చూపు అన్నమాట. వెలిచూపు అనగా బయటికి మనకు కనిపిస్తున్న చూపు, ఇది వెలిచూపు. కానీ పౌలు అంటున్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసంతో చూసే చూపు. అదృశ్యమైనవి ఉన్నవని చూసే చూపు అన్నమాట. ఇది మనోనేత్రములు. ఇది అంతర్గతమైన సంబంధమైనది. ఇది బయటికి కనిపించేది ఏది? ఈ గుడ్డివానికి ప్రభు చూపించిన చూపు ఏం కనపడుతుంది? బయటికి కనిపించేది. ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, మార్క్స్ వార్తలోనే 8వ అధ్యాయం 22వ వచనం చూడండి. మార్క్స్ వార్త 8:22, 8వ అధ్యాయం 22వ వచనం. చాలు. ఆయన గుడ్డివాడిని చెయ్యి పట్టుకొని ఊరు వెలుపలికి తొడుకొని పోయి వారి కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాడిని అడగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. ఈ గుడ్డివాడికి కనబడుతున్న చూపు ఇది ఏంటి? వెలిచూపు. బొత్తిగా కన్నులు లేవు, గుడ్డివాడు దేవుని దగ్గర ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ప్రభు ఆయన కన్నులు ముట్టి నీకేమైనా కనపడుతుందా అంటే కనపడుతుంది అన్నాడు. ఏం కనపడుతుంది అంటే మనుషులు కనపడుతున్నారు అన్నాడు. మనుషులు ఎలాగ కనపడుతున్నారంట? చెట్ల వలె అంటే బయటికి మనిషికి బయట రూపు అన్నమాట. అది వెలిచూపు. వెలిచూపు అనే మాటకు ఇక్కడ మనము అర్థం చెప్పుకుంటున్నాం. అంటే బయటికి కనపడేది ఈ చూపు. మనకి ఎలాగున్నా కనపడుతుందో ఇప్పుడు ఆ గుడ్డివానికి అలా కనపడుతుంది. ఆ కింది వచనంలో అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. తర్వాత వాడు తేటగా చూశాడు, అనగా మనలాగా తేటగా చూడగలిగాడు. బైబిల్లో ఈ గుడ్డి వాళ్ళ గురించి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న చూపు ఈ చూపు కాదు అని చెప్పడానికి మీకు 2-3 ఉదాహరణలు చూపించారన్నమాట. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చెప్తున్న మాట, మీ మనోనేత్రములు వెలిగించబడినందున అన్నాడు 1:17లో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అన్నాడు. కాబట్టి ఇప్పుడు మన చూపు ఆ మనుషులు కనపడేది అది కాదు. మన చూపు ఎదురుగా ఏది ఉందో అది కనపడే చూపు కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఈ చూపు ఏ చూపు అంటే ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నిరీక్షణ. ఆ నిరీక్షణ దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో అది నీ కళ్ళకి కనపడాల. అది మనోనేత్రంలో వెలిగించబడిన అనుభవం. క్రైస్తవ నిరీక్షణ ఏంటి చెప్పండి? క్రైస్తవ నిరీక్షణ ఏంటిది? ఇదిగో నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ఆయన తన రక్తమును తన ప్రాణమును మన కొరకు బలిగా అర్పించాడు. ఆయన సమాధి చేయబడినాడు, తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము రక్షించబడినాం. మనందరి కన్నులు తెరవబడినాయి, మనందరి మనోనేత్రములు వెలిగించబడినాయి. కాబట్టి నేను ఉండే స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అన్నాడు. అదొక నిరీక్షణ. ఆ కన్నులు తెరవబడక మనకు ఆ నిరీక్షణ లేదు. ఆ కలువరిలో తన రక్తమును తన ప్రాణమును మన కొరకు ధారపోసిన తర్వాత మన మనోనేత్రములు వెలిగించబడిన తర్వాత ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు ప్రభు. ఏంటా నిరీక్షణ అంటే నేను మరలా వస్తాను, నేనుండే స్థలంలో మీరు ఉండలాగునా నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అన్నాడు. ఈ యొక్క నిరీక్షణ ఇచ్చాడు.
ఈ నిరీక్షణ ద్వారా మన మనోనేత్రాలు వెలిగించాలి. మన మనోనేత్రములతో ఈ నిరీక్షణ మనం చూడాలి. ఆ ప్రభు వస్తాడు, మేము వెళ్తాము. మనోనేత్రములు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. హెబ్రీ 11 1వ వచనం. విశ్వాసము నిరీక్షించబడుతున్న వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఇవి ఎవరికి కనపడవు, మనకు మాత్రం కనిపించబడతాయి. లేనివి ఉన్నట్టుగా ఎవరికి? విశ్వాసులకు మాత్రమే. ఇది నీ విశ్వాసంతో. అదృశ్యమైనవి మన కంటికి కనిపించడమే దాన్ని ఏమంటున్నాం? మనోనేత్రములు వెలిగించబడింది. మన మనోనేత్రములు వెలిగించబడినాయా? వెలిగించబడితే మన విశ్వాసం ఎలా ఉంది? ఒకటి, ఆయన నిరీక్షణను మన మనోనేత్రాలతో చూడాలి. రెండవది ఇంకేమన్నాడు చెప్పండి? రెండవది, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆయన యొక్క మహిమైశ్వర్యము మనము మనోనేత్రాలతో చూడాలి. ఆయన మహిమను మన కళ్ళతో చూడమే మనోనేత్రములు వెలిగించబడిన స్థితి. ఇంకేమన్నాడు కింద? తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం అన్నాడు. ఆయన శక్తి మన మనోనేత్రములతో చూడాలి. ఇదే విశ్వాసం. ఇలా మనోనేత్రములతో చూడగలిగిన వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే విశ్వాసులు. అందరు కాదు విశ్వాసులు, చర్చ పుస్తకాలలో విశ్వాసులు కాదు. మనోనేత్రములతో చూడగలిగిన వారు విశ్వాసులు కదా. మనోనేత్రములు వెలిగించబడిన వాళ్ళు. చూడండి, మరొక మాట కూడా మనం చూద్దాం. ఇక భౌతికంగా కనిపిస్తున్న నేత్రాలు గుడ్డితనం, అక్షరార్థకమైన గుడ్డితనం. వారికి ప్రభు ముట్టినప్పుడు భౌతికంగా వారి కన్నులు కనబడినాయి. ఇది మొదటి మాట. ఇప్పుడు అసలు మాటలేక మనం వస్తున్నాం, అంటే మన వాక్య భాగంలో ఉండే మాటలేక వస్తున్నాం. మనోనేత్రములు వెలిగించబడ్డము, మనోనేత్రములతో చూడడము అనేది రెండో పాయింట్. ఒక ఉదాహరణ బైబిల్లో మనం చూద్దాం. చూడండి ఒక మాట. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయములో 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. 6వ అధ్యాయము నేను చదువుతాను. 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఇది అంతా చదివితే గానీ కొంత అర్థం కాదు. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజులకు వర్తమానం పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అతడికి సిరియనులు వచ్చి దిగు ఉన్నారని తెలియజేశాను. గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తను తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుతూ వచ్చినందున సిరియా రాజు కలవరపడి తన సేవకుని పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజవైన ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజులకు తెలియజేయును అనెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చును. కాబట్టి రాజు అతడి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుముట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడనే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదము అని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేతను అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఏం చూశాడు చెప్పండి? మునుపే కనపడింది దైవజనుడి పనివానికి. మునుపే కనపడింది అంటే ఆ పట్టణము చుట్టూ సైన్యం కనపడింది. సిరియా రాజు ఇశ్రాయేలుకి రావాలా యుద్ధానికి అనుకున్నాడు,
ఫలానా స్థలంలో మనం పోయి యుద్ధం చేద్దాం అనుకున్నప్పుడు దైవజనుడు చెప్పాడు, ఆ స్థలం వైపు అటువైపు మీరు వెళ్ళకండి, అక్కడ సిరియన్లు దిగి ఉన్నారు అన్నాడు. ఓహో, ప్లాన్ తెలిసిపోయిందా వాళ్ళకి, మరొకసారికి వెళ్దాం పదండి అనుకున్నాడు. ఆ సంగతి దైవజనుడు మరలా చెప్పాడు, సిరియన్లు ఫలానా స్థలంలో ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని. అలాగున్నా ముమ్మారు జరిగేపాటికి సిరియా రాజుకు డౌట్ వచ్చింది, మనము ఏ స్థలానికి వెళ్తున్నామో ఆ స్థలానికి ఇస్రాయేల్ వాళ్ళు రావడం లేదు, మనలో ఎవడో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అన్నాడు. అప్పుడు సిరియా రాజులు దగ్గర పనిచేస్తున్న ఒకడు చెప్పాడు, రాజా, మన వాళ్ళు ఎవరు కాదు కానీ ఇశ్రాయేల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన చాలా గొప్ప ప్రవక్త, నీ అంతఃపురంలో నువ్వు ఏం చేసేది కూడా ఆయన చెప్పగలడు, అంత గొప్ప దైవజనుడు అన్నప్పుడు, అలాగైతే ఆ దైవజనుడు ఎక్కడున్నాడో తెలుసుకొని రండి అన్నాడు. ఇదిగో అతను దోతానులో ఉన్నాడని చెప్పారు. దోతానుకు సైన్యాన్ని పంపించాడు. సైన్యాన్ని పంపించినప్పుడు ఎలీషా యొక్క దైవజనుడి యొక్క పనివాడు పెందరికలను లేచి చూసినప్పుడు పట్టణం చుట్టూ మహాసైన్యం ఉంది, రౌతులు గుర్రాలు అందరూ ఉన్నారు. చూసి భయపడిపోయాడు, అయ్యో నయలిన వాడా, ఇప్పుడు ఏం చేద్దాం మనం అన్నాడు. ఆ మాట ఏమన్నాడు చెప్పండి, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదము అని ఆ దేవతతో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఇప్పుడు పనివారికి వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళ సంగతి కనపడలేదు, సైన్యం మాత్రమే కనపడింది. చెప్పండి, ఇప్పుడు గుడ్డివాడా, కళ్ళు చూస్తున్నవాడా? మామూలు ఇక్కడ యేసు ప్రభు చేత గుడ్డితనం పోగొట్టుకున్న వాళ్ళు ఎలాగున్నా చూడగలుగుతున్నారో అలాగున్నా చూస్తున్నాడు పనివాడు, అంతేకాని మనోనేత్రములతో చూడడం లేదు. దైవజనుడు మనోనేత్రములతో కలిగి చూస్తున్నా. అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు, యెహోవా, ఇదిగో ఈ యొక్క వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళు తెరిచెను. అందరూ చూస్తూనే ఉన్నాడు, కానీ ఇప్పుడు తెరిచెను అనే మాట ఏంటి చెప్పండి? ఇది మనోనేత్రములు. దేవుడు మనోనేత్రములు వెలిగించాడు, పనివాని మనోనేత్రములు తెరిచాడు. అప్పుడు పనివానికి ఏం కనపడుతుందో చూడండి. ఆ కళ్ళు తెరిచాడు కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, ఏం గుర్రాలు ఇవి? సిరియన్ల రాజు యొక్క దండు. అవి సామాన్యమైన రథాలు, సామాన్యమైన గుర్రాలు, సామాన్యమైన మనుషులు. కానీ ఎలీషా చుట్టూ ఉన్నటువంటి ఆ సైన్యం ఎంత గొప్పదో చూడండి. ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండుట చూచెను. ఆ దండు వారిని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అందరితో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అందరితో మొత్తెను. సరే, మనకు అంశం అది కాదు, కానీ ఈ మనోనేత్రములు వెలిగించబడ్డం అంటే ఏంటి అంటే, లేని వాటిని ఉన్నట్టుగా చూడడము, ఇది మనోనేత్రములు వెలిగించబడ్డం. ప్రారంభంలో మామూలుగా చూసినప్పుడు అక్కడ కేవలం సిరియా సైన్యం మాత్రమే కనపడింది. కానీ ఆత్మ సంబంధమైన జీవితం కలిగి, భక్తి జీవితం కలిగి ప్రభులో ఉండి చూసినప్పుడు మనకు అనిపించేది ఏంటంటే, మనోనేత్రములు వెలిగించబడినటువంటి స్థితి. ఆయన మహిమను మనం చూస్తాం, ఆయన శక్తిని మనం చూస్తాం. అది పౌలు కోరుకుంటున్న ప్రార్థన. ఆ ఎలీషా యొక్క శిష్యుడు ఏమైతే చూశాడో ప్రార్థన చేసినప్పుడు, అలాంటి చూపు మనం పొందాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. మనోనేత్రములు వెలిగించబడాలి. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని ప్రతి విశ్వాసి చూడాలి. అదే ఆయన ప్రార్థన. దేవుని యొక్క మహిమను ఎలీషా యొక్క పనివాడు చూశాడా లేదా? చూశాడు. దేవుని యొక్క శక్తిని ఎలీషా యొక్క పనివాడు చూశాడు. అలాగున ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని నీ రక్తం ద్వారా కొనబడిన ప్రతి విశ్వాసి చూడాలనేది ఆయన యొక్క ప్రార్థన. మనోనేత్రములు వెలిగించబడిన స్థితిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పనివారికి కూడా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి, మనోనేత్రములు వెలిగించబడితే చూడగలుగుతాం. ఇప్పుడు ప్రవక్తల గురించి మనం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి. ఇది మనకు అందరికి తెలిసిన సంగతే, కానీ అయినా ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి ఒక 4 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున
అ- అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆశీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచూ ఉండెను. వారు వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయించు ఉండిరి. వారి కంఠస్వరము వలన గడపకమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూపము చేత నిండగా, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. నేను రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. చాలు. ఇక్కడ మనం గమనిస్తున్న మాట ఏంటంటే, ఈ యెషయా ప్రవక్త విషయంలో మనం గమనించినప్పుడు 5 అధ్యాయాలు ప్రభువు చెప్పిన మాటలు ప్రజలకు అందించాడు. మొదటి అధ్యాయం కానుంచి 5 అధ్యాయాల వరకు దేవుని దగ్గర నుంచి సందేశాన్ని తీసుకొని తన ప్రజలకు అందించాడు ప్రవక్తగా. అయితే ఒకానొక దినమున దేవుడు ఏం చేశాడంటే యెషయా యొక్క మనోనేత్రములు వెలిగించాడు. కొన్నిసార్లు మనల్ని చూసి మనం గ్రేట్ అనుకుంటాం. మనల్ని చూసి మనం ఏమనుకుంటాం, మనం గ్రేట్ అని మనమే అనుకుంటుంటాం అనమాట లోపల. ఒకవేళ యెషయా అట్లా అనుకున్నాడేమో నాకు తెలియదు. ఎందుకంటే ప్రారంభంలో దర్శనం చూపించలేదు. 1, 2, 3, 4, 5 అధ్యాయాలు ఆయన పూర్తిగా దేవుని పని చేశాడు. గొప్ప ప్రవక్త, దేవుని గురించి సమాచారం ప్రజలకు అందించాడు. ఈలోగా తను ఏమనుకున్నాడో మనకు తెలియదు. కానీ యెషయా, నీకు ఇంకా నా గురించి పూర్తి తెలియదు, నా గురించి నీకు ఇంకా పూర్తి తెలియదు, ఓసారి చూడు అనుకున్నాడు అనమాట. అసలు నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏమై ఉన్నావో, నీ స్థితి ఏంటో ఒకసారి తెలుసుకోవాలంటే నువ్వు ఫస్ట్ నన్ను చూడాలంటే నీ మనోనేత్రులు వెలిగించబడాలి. ఉన్నట్టు చూస్తే బూడిదైపోతాం మనం. ఆయన సృష్టించిన సృష్టినే లేకపోతున్నాం మనం. సూర్యుడిని కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగిన వాడని వాక్యంలో మనం చూస్తాం. మరి అలాగైతే అంత పవర్ ఉండే ఆ దేవుడిని మనం ఎలా చూడగలుగుతాం చెప్పండి. మోసే చూడాలంటే నువ్వు చూడలేవు అన్నాడు దేవుడు కదా. అందులో భక్తులు చూడలేకపోతే మనం ఎలా చూడగలుగుతాం? చూడలేము. కాబట్టి యెషయాకు ఒకసారి దేవుని గురించి ప్రత్యక్షత చూపించాలని చెప్పేసి దేవుడు యెషయా మనోనేత్రములు తెరిచాడు. యెషయా మనోనేత్రములు తెరవగానే ఆయనకి ఏం కనపడుతుందంట? ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడంట. అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన కూర్చున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయనకు పైన శరాబులు నిలిచి ఉండని, ఒక్కొక్కరికి 6 రెక్కలు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండుతో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండుతో ఎగురుచు, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండది. పౌలు ఏమని చెప్తున్నాడు? ఆయన మహిమను చూడాలి. మనోనేత్రములు వెలిగించబడితే నువ్వు ఆయన మహిమను చూస్తావు అన్నాడు. ఇక్కడ దేవుడు యెషయాకి ఏం చూపిస్తున్నాడు చెప్పండి? ఆయన మహిమను చూపిస్తున్నాడు. మొట్టమొదటిగా విశ్వాసమైన నీవు నేను ఆయన మహిమను మనము చూడాలి. మన మనోనేత్రములతో ఆయన మహిమను మనము చూడాలి. ఆయన మహిమను చూడకుండా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ఎవరు మొట్టమొదటి వ్యక్తి? యెషయానే చెప్పుకోవచ్చు మనం. 1, 2, 3, 4, 5 అధ్యాయాలలో ఆయన పని చేసుకుంటూ వచ్చాడు. ప్రభు పని ఆయన ఏం చెప్పాడో ఆ పని చేసుకుంటూ వచ్చాడు. కానీ 6వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత యెషయా యొక్క మనోనేత్రములు వెలిగించబడినప్పుడు ఆ దేవుని యొక్క ఆ ఔన్నత్యమును, ఆ మహత్యమును ఆయన కన్నులారా చూశాడు. అప్పుడు తన స్థితి ఏంటో తనకు అర్థమైపోయింది. ఎప్పుడైతే దేవుని మహత్యమును చూశాడో అప్పుడు యెషయా తన స్థితి తాను గ్రహించగలిగాడు. అప్పుడు ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. నేను ఏదేదో అనుకున్నాను కానీ నా పెదవులన్నీ అపవిత్రమైనవి.
అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించేవాడను. నాకు భయం లేదనుకోండి, కానీ నశించిన స్థితిలో నేను ఉన్నాను కదమ్మా. మనం అనుకుంటాం రక్షించబడినామా ఇంకా అయిపోయిందని మనం అనుకుంటాం, కానీ నీ స్థితి నశించబడిన స్థితే. ఇంకా అంతవరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి. ఆయన పిలుపు వచ్చేంత వరకు, లేదా ఆయన వచ్చేంత వరకు, మనం ఈ లోకం వదిలిపెట్టేంత వరకు, లేదా ప్రభు వచ్చేంత వరకు మనము పోరాడుతూనే ఉండాలి. యెషయా వలె అపవిత్రమైన పెదవులు కలిగిన వాళ్ళమే, యెషయా మాదిరి అపవిత్రమైన జనుల మధ్య మనము ఉన్న వాళ్ళమే, యెషయా వలె మనం నశించిన స్థితిలోనే మనం ఉన్నాం. కృపచేత ఆయన కృపలో మనం ఉన్నాం, కానీ ఏనాడు మనము ఆ స్థితి దాటి వెళ్ళలేదు. మహిమ దేహాన్ని మనం ధరించుకునేంత వరకు మనము పోరాడుతూనే ఉన్నాము. యెషయాకు ఆ సంగతి చూపించాడు. నీ స్థితి ఇదే యెషయా, ఒకసారి చూసుకో నువ్వు అని. అప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవుల మధ్య నేను, ఆ జనుల మధ్య నేను ఉన్నాను, నేను నశించి తిని అన్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని నేను కన్నులారా చూచి తిని అన్నాడు. ఎలా చూశాడు? మనోనేత్రములు వెలిగించబడ్డాయి. పౌలు ఎంత మంచి ప్రార్థన చేశాడో చెప్పండి. దేవుని బిడ్డలమైన మన మనోనేత్రాలు వెలిగించబడాలని, ఆయన మహిమైశ్వర్యమును, ఆయన శక్తిని మన మనోనేత్రంతో చూడాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు చూడండి మన కొరకు. మరొక మాట కూడా మనం చూద్దాం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7:55. స్టెఫెను విషయమై, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచి ఉంటా చూచి. స్టెఫెను ఏం చూస్తున్నాడు చెప్పండి? దేవుని మహిమను చూస్తున్నాడు. ఎలాగో చూస్తున్నాడు? మనోనేత్రములతో, పరిశుద్ధాత్మతో నింపబడినాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులైనడి అన్నాడు ప్రభు. పరిశుద్ధాత్మను ఎవరిలో ఉంటున్నాడు? ఆయన పరిశుద్ధులైన ప్రకారం నీవును పరిశుద్ధులై ఉంటే నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. ఆయన పరిశుద్ధులైన ప్రకారం నేను పరిశుద్ధుడై ఉంటే నేను పరిశుద్ధాత్మ చేత నింపబడతాను. స్టెఫెను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచి ఉంట చూచి, ఆకాశం తెరవబడయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటాయో చూచుచున్నాను అని చెప్పాను. ఏ చూపుతో చూస్తున్నాడు చెప్పండి? మనోనేత్రములు వెలిగించబడిన చూపుతో స్టెఫెను చూస్తున్నాడు. దేవుని కొరకు పోరాడిన వ్యక్తి, మొట్టమొదటి హతసాక్షి. ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఆయన మనోనేత్రములు వెలిగించబడి నేను దేవుని కుడిపార్శ్వమున యేసును చూస్తున్నాను అన్నాడు. ఆయన మహిమను చూస్తున్నాను అన్నాడు. ఎలా చూస్తున్నాడంట? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడంట. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తగాడు. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్తగాడు. అల్లరి ఉన్న చోట పరిశుద్ధాత్ముడు ఉండడు. నీ హృదయంలో అల్లరి ఉంటే నీ హృదయంలో పరిశుద్ధాత్మకు చోటు లేదు. నీ హృదయం ప్రశాంతంగా ఉండాలి, నీ హృదయం పవిత్రంగా ఉండాలి, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మకు చోటు ఉంది. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే నీ మనోనేత్రంతో ఆ ప్రభు యొక్క మహిమను, ఆ ప్రభు యొక్క శక్తిని చూడగలుగుతాం. స్టెఫెను మనకు ఆ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. చూడండి, ఆకాశము తెరవబడయు, మనిషి కుమారుడు దేవుడి కుడిపార్శ్వమందు నిలిచి ఉంటా చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి, అనగా మిగతా వారికి ఆ సంగతులు కనపడడం లేదు. స్టెఫెను కనులారా చూస్తున్నాడు, కానీ భూమి మీద ఉన్న మనుషులకు అవేమి పట్టడం లేదు. వారి గుడితనంలో ఉన్నారు. వారేం చేస్తున్నారు అంటే వారు కేకలు వేస్తున్నారు, వారు చెవులు మూసుకుంటున్నారు. పేతురు చెప్తున్న మాటలు లేక, అయ్యో లేని చెప్తున్నాడు, ఇంత అబద్ధం మనం ఎలాగలమని వాళ్ళు చెవులు మూసుకుంటున్నారు. నేను దేవుని మహిమను చూస్తున్నాను, ఇదిగో మీ కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ప్రభు దేవుడు కుడిపార్శ్వమందు కూర్చోవడం నేను చూస్తున్నాను అన్నప్పుడు వాళ్ళు చెవులు మూసుకున్నారు కదా. పట్టణం వెళ్ళి కదని వెళ్ళగొట్టిరి, రాళ్ళు రువ్వి చంపిరి. ఏం చేశారో చెప్పండి? రాళ్ళు రువ్వి చంపిరి. ఆ తర్వాత మనం ఒక మాట మనం గమనిద్దాం. పట్టణం వెలుపల అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలను ఒక యవ్వనుని
పాదత మోసలు పెట్టి ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువు అన్న ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా వారు అతని రాతో కొట్టిరి. అతడు మోకాలుండి ప్రభువా వారి మీద ఈ పాపం మోకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి ఎదిరించెను. కానీ ఇంతవరకు రాయబడింది. కానీ బైబిల్లో భక్తులు చెప్తున్నారు, హిస్టరీ ఏమని చెప్తుందంటే ప్రభువు లేచొచ్చి ఆయన ఆహ్వానించాడని రాయబడింది. ఎక్కడికి? కుడిపార్శ్వమున నిలుచుండి కూర్చున్నటువంటి మనం ఏమని చేస్తాం చెప్పండి? మన ప్రభువు దేవుడి యొక్క కుడిపార్శ్వం ముందు కూర్చున్నాడు అని. కానీ స్తెఫను విషయంలో ప్రభువు కుడిపార్శ్వమున నిలుచుండి అని రాయబడింది. నిలుచుండి అనగా పెద్దలు వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? లేచి నిలబడతాం. గౌరవప్రదమైన వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? లేచి నిలబడతాం. అలాగైతే ప్రభు లేచి నిలబడుతున్నాడు అంటే తన బిడ్డలు ఎంత గౌరవంగా, ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన లేచి ఆహ్వానం పలుకుతున్నట్టుగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. నీకు నాకు ఎంత గౌరవం ఉందో చూడండి. అందరికి కాదు ఈ గౌరవం. ఎవరికి ఉంటుంది చెప్పండి? ఆయనను కలిగి, ఆ క్రీస్తును కలిగి పవిత్రంగా, పరిశుద్ధంగా, పరిశుద్ధాత్మతో నిండిన వారి విషయంలో ఆ ప్రభు లేచి ఆహ్వానిస్తున్నట్లుగా మనము ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉన్నాం. మనోనేత్రములతో ఆయన మహిమను చూసిన వారి కొరకు, మనోనేత్రములతో ఆయన శక్తిని చూసిన వారికి ఏముంది చెప్పండి? యేసు ప్రభు చేత ఘనమైన ఆహ్వానం ఉంది. అంతకంటే ఇంకేమన్నా కావాలి మనకి? ఎంత గొప్ప ధన్యులో చూడండి. లోకములో పవిత్రంగా జీవించిన వారు ప్రభు కొరకు, యేసు రక్తంలో కడగబడినప్పటి నుంచి లోకయాత్ర ముగించేంత వరకు పవిత్రంగా, పరిశుద్ధంగా, పరిశుద్ధాత్మను పొందుకొని జీవించిన వారి కొరకు ఆ ప్రభు ఎంత చక్కగా ఆహ్వానం పలుకుతున్నాడు. అది మనకు జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు అదే ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ యొక్క మహిమను చూచినట్లుగా, నీ యొక్క శక్తిని చూచినట్లుగా వారి మనోనేత్రలు వెలిగించబడినావు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూసాం. మరొక మాట మనం చెప్పుకుందాం. మనందరికీ తెలిసిన మాటనే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. హెబ్రీ 11:27 చదువుతారా? హెబ్రీ 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయే ప్రాముఖ్యమైన మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. మోషే గురించిన సంగతులు ఇక్కడ రాయబడినాయి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటకు ఒప్పుకోలేదు. ఏలయనగా, ఇది ప్రాముఖ్యమైన విషయం, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. మనోనేత్రములు వెలిగించబడిన వారి స్థితిని మోషేలో మనం చూస్తున్నాం. నీ మనోనేత్రములు వెలిగించబడినట్లయితే మోషేను మాదిరిగా తీసుకుంటాం. మోషే ఐగుప్తు ధనాన్ని ఏమన్నాడు చెప్పండి? ఐగుప్తు ధనము అనుభవించిన కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అన్నాడు. ఎవరంటారు ఆ మాట? విశ్వాసులు. విశ్వాసమును బట్టి అన్నాడు. నీ విశ్వాసాన్ని నా విశ్వాసానికి పరీక్ష. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అని ఎంచుకున్నాడు. కారణం, మనోనేత్రములు వెలిగించబడినాయి. ఆ దినాలలో అన్నిటికంటే ముందుగా చెప్పండి, బబులోను కంటే, అస్సూరు కంటే ముందున్నది ఐగుప్తే. ఐగుప్తు యొక్క ధనం చాలా ప్రఖ్యాతిగా ధనం, పేరైన ధనం. అలాంటి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యము. ఐగుప్తులో ఉన్న ధనమంతా ఒక పక్క పెట్టి క్రీస్తు కొరకు ఎదుగో ఇతడు చెడగొడుతున్నాడు మనుషులను, ఇతడు ఇలా చేస్తున్నాడు, ఒక నింద ఉన్న నాకు అదే గొప్పది అన్నాడు. దేవుని బిడ్డలతో నింద అనుభవించడం నాకు మేలు. ఎన్ని నిందలో మనకు యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వీళ్ళు వాళ్ళ దేవుని, పరాయి దేవుని నమ్ముకున్నారు. ఎన్నో నిందలు, వీడు అక్కడి వాడు ఇక్కడి వాడు అని చెప్తా ఉన్నాడు, నిందిస్తా ఉన్నారు. కానీ క్రీస్తు బిడ్డలతో నింద అనుభవించడం నాకు గొప్ప భాగ్యం అన్నాడు.
అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. పాప భోగము అనగా అర్థం చెప్పండి, మనందరం తెలుసు. డబ్బులుంటే ఎంత పాపమైనా మనము చేయగలుగుతాం. కానీ ఈ పాప భోగానికి ఆయన ఇష్టపడలేదు. క్షణకాలం ఉండే ఈ పాప భోగం నాకు అవసరం. అల్పకాలము పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో యొక్క కుమారులను అనిపించుకోవటకు ఒప్పుకొనలేదు. ఎందుకంటే ఇది వదులుకున్న దానికి తగిన ప్రతిఫలం ఉంది. ఆ నిరీక్షణ ఎట్టిదో, నువ్వు దేవుని కొరకు ఏవైతే వదులుకుంటున్నావో ఆ నిరీక్షణ ఎట్టిదో తెలుసుకోవాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఐగుప్తు ధనాన్ని వదులుకున్నాడు, ఆ రాజుగా ఉండి ఆ భాగ్యం వదులుకున్నాడు కదా. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే రాజు, ఆ రాజయ్య భాగ్యం వదులుకున్నాడు, ఆ ఐగుప్తు ఆ ధనాన్ని వదులుకున్నాడు. ఎందుకు అలా వదులుకున్నాడంటే క్రీస్తు కొరకు ఇవి వదులుకుంటే వచ్చే ప్రతిఫలం మీద దృష్టి ఉంచాడు. అది మనోనేత్రములు వెలిగించినటువంటి అనుభవం. మనం ఒకరోజు కూలి ఎక్కువ అంటే అమ్మడే ఆరాధనకు ఆగిపోతాం. మనం ఒకరోజు కూలి ఎక్కువ వస్తుందంటే డబల్ మనకేమంటారు చెప్పి డబల్ డ్యూటీ చేసుకుంటే ఇంకెక్కువ వస్తుందంటే మనము ఆగిపోతాం. కానీ ఈయన ఐగుప్తు యొక్క ధనాన్ని లెక్కేసుకోలేదు. కారణం మనోనేత్రములు వెలిగించబడిన అనుభవం. ప్రతిఫలంగా కలిగిపోయే బహుమానం మీద నాకు దృష్టి ఉంది. ఇది మనోనేత్రములు వెలిగించినటువంటి స్థితి. ఏమన్నాడు చెప్పండి 20వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాడిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి. అదృశ్యమైన దేవుడిని చూస్తున్నాడు. స్టెఫను చూశాడు, మిగతా వాళ్ళకి కనపడలేదు. యెషయా చూశాడు, మిగతా వారికి కనపడలేదు. ఆ పనివాడు చూశాడు, మిగతా వారికి కనపడలేదు. ఇక్కడ మోషే చూశాడు, ఇంకెవరికి కనపడ్డం లేదు. ఫరో కుమారుడు ఉన్నాడు, కుమారుడు కూడా కనపడలేదు. ఇంకా ఎవరికి కనపడలేదు, మోషేకు మాత్రమే కనిపించాడు. అదృష్టుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజు ఆగ్రహంకు భయపడక ఐగుప్తు విడిచిపోయాను. రాజు ఆజ్ఞాపించినా దానికి భయపడలేదు. కారణం మనోనేత్రములు వెలిగించబడ్డాయి. అదృశ్యమైన వాడిని నిదానించి చూస్తున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడుగా ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? మన కొరకు కలవరిశంలో ప్రాణపెట్టిన ప్రభు విషయంలో మనం ఎలా ఉన్నాం? తుచ్చమైన వాటికి మనం ఇష్టపడతా ఉంటాం. నశించిపోయే దాని మీద మనం ఇష్టపడుతున్నాం. తాత్కాలికమైన సంతోషాల మీద మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ అల్పకాలము పాపభోగములు అన్నాడు మోషే. ఇవన్నీ అల్పకాలమే, ఇవన్నీ పాపభోగాలే. అట్టిని వదులుకున్నాడు. వాటిని వదులుకుంటే కలగబోయే బహుమానమును దృష్టించాను. ఎంత గొప్ప మాట మనము ఆలోచన చేసుకున్నాం. చివరిగా ఒక మాట చెప్పుకొని ఇక మనం ఒక మాట చెప్పుకొని ఇక మనం ముగించుకున్నాం. ఎఫెసీ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదివి ఇక మనం ముగించుకున్నాం. 4 మరొకసారి చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపేయున్న ప్రకాశింపకుడు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా నిజమైన దేవుణ్ణి మీరు ఎరగకపోతే ఈ యుగ సంబంధమైన దేవత మీకు ఇంకా గుడ్డితనము కలగజేసింది. ఈ చిన్న మందలో ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే మీరు నిజంగా ఆత్మ సంబంధమైన అందరూ. మీ మనోనేత్రములు వెలిగించబడలేదు. మీ మనోనేత్రములు వెలిగించబడాలి అంటే నీ కొరకు కలవరిశిలో ప్రాణపెట్టిన ప్రభు వైపు నువ్వు చూడాలి. ప్రభువా, నేను పాపిని, నా కొరకైనా కలవరి శిలువలో పవిత్రమైన నీవు నీ రక్తమును నీ ప్రాణమును నా కొరకు ధారపోశావు. నా కొరకై మరణించావు, సమాధి చేయబడినావు, తీయలేసావు అని నేను ఒప్పుకుంటున్నాను. ఎంతమంది నిన్ను అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారుల అధికారం అనుగ్రహిస్తారు అన్నావు కదా. నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నన్ను నీ కుమారుడిగా స్వీకరించు. నా మనోనేత్రములు నాకు తెరిపించు. నీ మహిమను చూసినట్లుగా, నీ శక్తిని చూసినట్లుగా. ఈ మధ్యాహ్నం నువ్వు ప్రార్థన చేసినట్లయితే అద్భుతమైన రక్షణ నువ్వు పొందుకుంటావు. గొప్ప నిరీక్షణ ప్రభువు నీకు ఇచ్చాడు. మేము అలాంటి అనుభవంలో ఉండి మీకు చెప్తున్నాం. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను కూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెలువరచుటకు మా హృదయంలో ప్రకాశించెను. నమ్మిన వారి హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభు ప్రకాశించాడు. అంధకారంలో వెలుగు కాకని పలికిన దేవుడే
మన హృదయము చీకటితో నిండుకొని పోయి ఉండగా ఒకప్పుడు మా హృదయము చీకటి, అసలు మేమంతా చీకటి వాళ్ళం. అలాంటి మా హృదయంలోకి ఆ ప్రభుని మేము ఆహ్వానించినప్పుడు మా హృదయము వెలిగించబడింది కదా, మా హృదయము వెలిగించబడింది. ఇప్పుడు మేము వెలుగు సంబంధులం, చీకటి సంబంధులం కాము. మా మనోనేత్రములు వెలిగించబడినాయి. క్రీస్తు యొక్క మహిమను, ఆయన శక్తిని ఎదుగో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఆ యొక్క ఎలీషా యొక్క పనివాడు చూసినట్లుగా, యెషయా ప్రవక్త అయిన యెషయా ఆ మహిమను చూసినట్లుగా, ఇంకెవరు చెప్పండి, స్టెఫను చూసినట్లుగా ముగ్గురు భక్తులు మనం చూసాం. వారి మనోనేత్రముతో చూసాం. నాలుగవదిగా మోషే కూడా ఆ అదృశ్యమైన వారిని నిదానించి చూచున్నట్లుగా స్థిరబుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తు విడిచి వెళ్ళిపోయారు. ప్రభు కొరకు సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కారణం, కలగబోయే బహుమానం నిమిత్తమైన మనం చూస్తూ ఉన్నాం. దేవుని మహిమను కూర్చిన జ్ఞానము క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములు ప్రకాశించెను అనే మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంకా ఎవరైనా ప్రభువుని నమ్మకపోతే ఇప్పుడే మీరు మీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినట్లయితే మీ హృదయం కూడా ప్రభు చేత వెలిగించబడుతుంది. మీరు కూడా ఆయన మహిమను, ఆయన శక్తిని, ఆయన స్థలంలో మీరు లాగున ఆయన మరలా వచ్చి తీసుకొని పోతానన్న మాట మీ విషయంలో నెరవేరుతుంది. ఒకవేళ మనం నమ్మకుండా ఉన్నట్లయితే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులకు మననేతలకు గుడితనం కలిగజేసింది అన్న మాట ప్రకారం నువ్వు ఇంకా అందులోనే ఉన్నట్లయితే అది పాతాళమే. ఉదయకాల సమయంలో ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనమందరము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాళ్ళము. మనం అపవిత్రులము. మన క్రియలు మురికి గుడ్డలు, ఆకు వలె ఎండిపోయిన స్థితి, జీవము లేనటువంటి స్థితి. నీకు జీవనం రావాలని ఆ ప్రభు నీ దోషములు నా దోషములు ఆయన మీద భరించుకున్నాడు. ఆ దోషములు అనే జలములలో ఆయన నిలబడిపోయాను అన్నాడు. ఆ దేవాది దేవుడే ఆయనను లేపెను అని రాయబడింది. అనగా నీ కొరకు నా కొరకు కలువరిశిలో గొప్ప యాగం చేశాడు. ఆ యాగమే శిలువ మరణ పునరుత్థానములు. అది నీ హృదయంలో విశ్వసించినట్లయితే నీకు రక్షణ. నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే పాప క్షమాపణ నీకు లేదు. శిక్షణనే, అగ్ని ఆరదు, పురుగు చావదు, పాతాళానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ పాతాలను తప్పించుకోవాలంటే ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. వీటి మహిమ దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయను కాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ముగించుకున్నాం.